ఉస్మానియా యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మొత్తం మీద అంతమంది ఉన్నా కానీ మంగపతి అనేటప్పటికీ ఒక్కసారిగా ఇట్లా అని మనం తిరిగి చూస్తాం, చూసారా? ఆ క్యారెక్టర్ని అలా డిజైన్ చేశారు భయ్య, అసలు సూపర్. ఏంటంటే ఏదైనా కానీ ఒక క్యారెక్టర్ మీద మిక్స్డ్ ఎమోషన్స్ రావడం వెరీ రేర్. ఒక విలనిజం తీసుకున్నా, హీరోయిజం తీసుకున్నా, ఏదైనా కానీ దాని మీద మిక్స్డ్ ఎమోషన్స్ రావడం చాలా రేర్. థియేటర్లో నేను ఫస్ట్ టైం చూసే కంటే సెకండ్ టైం చూస్తున్నప్పుడు ఫ్యామిలీస్, పిల్లలు వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నప్పుడు మంగపతి చేస్తున్నది కరెక్ట్ అని కొంతమంది అరుస్తూ అవును అని చెప్పేసి అనేవాళ్ళు అంటున్నాం, కాదు అని చెప్పేసి అనేవాళ్ళు కూడా వింటూ ఉన్నాం. ఇలా డిఫరెంట్ వచ్చేటప్పటికి ఏంటిది అని అనిపించిన సందర్భం అనమాట. అది ఇంటెన్షనల్ అండి. మంగపతి పాయింట్ ఆఫ్ డిస్కషన్ అవ్వాలి, జనాలు మాట్లాడుకోవాలి ఈ క్యారెక్టర్ గురించి. అంటే ఇతను రైట్ అని, ఇతను రాంగ్ అని ఆడియన్స్లో ఒక డిస్కషన్ జరుగుద్ది అని మేము అంటే రాసేటప్పుడు 100 ఊహించుకుంటాం కదండి. జనాల్లోకి బాగా వెళ్ళిపోతే, సినిమా బాగా ఆడితే దీని గురించి బాగా ఎక్కువ మాట్లాడుకుంటారు అనే ఇది మనకు ముందు నుంచి ఉంటుంది కదా. అట్లా మేము అనుకున్నది ఇది మంగపతి గురించి, ఇలా మాట్లాడుకుంటే బాగుండు అని. అండ్ ఈరోజు అది జరుగుతున్నప్పుడు అరే మనం అనుకునేది జరుగుతుంది అన్న చిన్న సాటిస్ఫాక్షన్. మంగపతి కరెక్ట్ అండి, 100% రైట్. మంగపతి ఎవరండి అంటే మామూలుగా మన ఇంట్లో ఆడపిల్ల అంటే ఇప్పుడు మంగపతి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి చూద్దాం. సోషల్లీ కొంచెం వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ, కొంచెం ఊర్లో పేరు పరపతి ఇవన్నీ ఉన్న ఫ్యామిలీ. అలాంటి అమ్మాయి ఒక వాచ్మెన్ కొడుకుని లవ్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది అని అంటే ఏ ఇంట్లో వాళ్ళకైనా ఎలా ఉంటుంది, అట్లానే మంగపతికి కూడా ఉంటుంది అంతే. ఎవరైనా అలానే రియాక్ట్ అవుతామండి. ఇప్పుడు మంచితనం, మా ఇంట్లో అమ్మాయి వాచ్మెన్ కొడుకుని లవ్ చేసినా మేము ఇచ్చి పెళ్లి చేస్తామని ఎవరంటారు. ప్రాక్టికల్లీ మంచితనం ఉంటుంది, అందరూ మంచి వాళ్ళమే ఉంటాం 100% ఎండ్ ఆఫ్ ది షో. కాకపోతే అలా ఇచ్చి పెళ్లి చెయ్యము అని అనడానికి విలనిజం అవసరం లేదు, వాళ్ళు ఏం విలన్స్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు ఒక మంచి సేమ్ జాబిలి చందులు అంటారు, జాబిలి ఇంట్లో వాళ్ళు చందుకి ఇచ్చి పెళ్లి చేయడానికి నో అంటారు. అదేం విలనిజం కాదు. ఎందుకంటే పెళ్ళి అంటే ఇప్పుడు లవ్ చేసుకుంటే ఒక రిలేషన్, అది ఆ రిలేషన్కి ఎండ్ ఏమవుతుంది, పెళ్ళి అంటే ఒక లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ లైఫ్ స్టార్ట్ అయినప్పుడు ఆ లైఫ్ బ్యాలెన్స్లు తప్పేస్తాయి. ఇప్పుడు వీళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వే ఆఫ్ లైఫ్ వేరు. పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాము, చందు జాబిలి అయినా ఎవరైనా ఎండ్ ఆఫ్ ది షో పెళ్ళే కదా. పెళ్లి గురించి మాట్లాడుకుంటే వీళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, ఈ రెండు మ్యాచ్ అవ్వవు. అప్పుడు పెళ్లిలో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు పెద్దవాళ్ళుగా ఎవరైనా ఆలోచించేది ఇదే, వీళ్ళిద్దరు కంపాటబిలిటీ కుదురుద్దా లేదా. ఇప్పుడేదో ఆ ఏజ్లో ఇన్ఫాచ్యుయేషనో లేదా ఏదో వీఆర్ లైక్ మైండెడ్, నాకు చందు నచ్చాడు, నాకు జాబిలి నచ్చిందని వీళ్ళు అనుకుని పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్లో వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారనేది పెద్దవాళ్ళుగా ఇంట్లో వల్ల ఆలోచన. దీన్ని తప్పడానికి లేదు. ఇలా అంటే వీళ్ళు విలన్స్ అయిపోరు. కంపాటబిలిటీ చూడడం తప్పు కాదు కదా. సో అంతవరకు మంగపతి కరెక్ట్, అంతవరకు విలన్ అవ్వడు. కానీ ఎప్పుడైతే కేసు పెట్టి కేసు గెలవడం కోసం ఒక వే చూస్ చేసుకుంటాడో, ఈగోలోకి వెళ్ళిపోతే, ఈగో వల్ల మంగపతి విలన్ అవుతాడు తప్ప జాబిల్ని సేఫ్ గార్డ్ చేయడం వల్ల కాదు. ఆ వీడియో ఏదో బయట పెట్టకుండా ఉంటే దెన్ మంగపతి రైట్. ఇప్పుడు మనం ప్రమోషన్స్ స్టార్ట్ చేసినప్పుడు, సినిమా ప్రమోషన్స్లో బిహైండ్ ద క్యారెక్టర్స్, బిహైండ్ ద సీన్స్ అని BTSలు రిలీజ్ చేస్తాం కదా, అలా బిహైండ్ ద క్యారెక్టర్స్ అని BTCలు రిలీజ్ చేస్తాం. ఓకే, అంటే రీచ్ ఎంత వస్తుంది అనేది సెకండరీ, కానీ చూసే తక్కువ మంది అయినా ఆ తక్కువ మందికైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందని ఒక ఐడియా దీప్తి గారు మేమంతా అనుకొని ప్లాన్ చేసాం. అందులో అన్ని క్యారెక్టర్స్ గురించి చెప్పుకుంటూ వెళ్తాం, ఒక్కొక్క క్యారెక్టర్ గురించి అందులో మంగపతి గురించి మాట్లాడేటప్పుడు ఇదే చెప్తాను నేను. మంగపతి కరెక్ట్, హీఈస్ రైట్. ఎంత కరెక్ట్ అంటే అతను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకునే ప్రాసెస్లో అతను విలన్ అయిపోతాడు, అంత కరెక్ట్ అని. ఇది మంగపతి క్యారెక్టర్ని ఒక లైన్లో చెప్పమంటే ఇలా చెప్తాను నేను. ఓకే, అదే మంగపతి 100% కరెక్ట్, కానీ అతను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి అతను విలన్ అయిపోయాడు. ఎందుకు ఆ క్యారెక్టర్లో ఇంట్రెస్ట్? ఇప్పుడు మీరు మంగపతి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, చాలా బాగా పాపులర్ అయింది, క్యారెక్టర్ ఎక్కువ డిస్కషన్ అవుతుంది అని అంటే ఓన్లీ రీజన్ ఇదే. ఓకే, అతను కరెక్ట్, కానీ కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి విలన్ అయిపోతాడు. యాక్చువల్లీ సింపథెటిక్ క్యారెక్టర్, కానీ అగ్రెషన్ వల్ల తగ్గడు ఎక్కడ, ఆ తగ్గే నేచర్ కాదు, ఆ అగ్రెషన్ వల్ల విలనిజం చాలా బాగా పండింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో కానీ సక్సెస్ అయిన తర్వాత జరుగుతున్న ఫంక్షన్స్లో కానీ శివాజీ గారి ఎక్స్ప్రెషన్ కానీ అది చూస్తూ ఉంటే నిజంగా బా అని అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఫస్ట్ ఈ క్యారెక్టర్కి శివాజీ గారి కంటే ముందు ఎవరినన్నా అనుకున్నారా, లేకపోతే ఎలా ఏంటి? అనుకోవడం అంటే ఖచ్చితంగా అనుకున్నానని చెప్పలేనండి. కాకపోతే ఏంటంటే డిస్కషన్స్లో పేర్లు వస్తాయి. అంటే మామూలుగా ఒక క్యారెక్టర్ అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఆప్షన్స్ రాస్తాం. ప్రతి క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ ఈ ఆర్టిస్ట్ ప్లే చేయొచ్చు, ఈ ఆర్టిస్ట్ ప్లే చేయొచ్చు అని 1 2 3 4 అని చెప్పి ప్రయారిటీ ఆర్డర్ వేసి ఆ లిస్ట్ రాస్తాం. రాశాము అంటే పేపర్ మీద పేరు రాశాము అని అంటే వీళ్ళలో ఎవరు వచ్చినా ఓకే. ఓకే. మంగపతి క్యారెక్టర్స్ మాత్రం ఆ క్యారెక్టర్కి మాత్రం పేర్లు వస్తున్నాయి. అంటే ఆ టీం నుంచి త్రో చేస్తున్నారు. అప్పటికి ఇంకా పెద్ద టీం ఏం కాదు, మేము రైటింగ్ స్టేజ్లోనే ఫిక్స్ అయ్యాం శివాజీ గారిని. ఓకే. అప్పటికి వాల్ పోస్టర్కి వెళ్ళలేదు, నాన్నగారు రాలేదు. అంటే ఫుల్ టీం ఎవరు లేరు, రైటింగ్ టీం మాత్రం 2 3 వరకే ఉన్నాం. ఈ టీంలోనే మంగపతి మేము డిస్కస్ చేసుకున్నప్పుడు మంగపతి రోజు రోజుకి మంగపతి గురించి మాట్లాడేటప్పుడు నేనే మంగపతి అయిపోతా ఉన్నాను. నేను మంగపతిలో బిహేవ్ చేస్తుంటాను. అరవడం కానీ, ఆ చూడడం కానీ, ఆ రియాక్షన్స్ ఇవన్నీ మంగపతి ఇలా ఉండాలి, ఇలా ఉంటాడు అని మాట్లాడుతూ ఉన్నాను నేను. ఆ డిస్కషన్ అలా ఆ డే ఎండ్కి వచ్చేసరికి మంగపతి ఎవరు చేస్తారా బాబు, అమ్మ అసలు ఈ క్యారెక్టర్ ఏంటి ఇలా ఉంది, ఎవరు చేస్తారో మంగపతి అనుకున్నారు. నెక్స్ట్ డే వచ్చి ఒక పేరు, ఒక ఆప్షన్ ఇస్తారు. మంగపతి ఇలా ఇతనైతే ఎలా ఉంటుందండి అని చెప్పి మా రైటింగ్ కార్తిక్, వంశీ, మంగపతి ఈ ఆర్టిస్ట్ అని ఒక పేరు చెప్తే కాదు అనుకుని వాళ్ళు వెళ్ళిపో. అంటే మిగతా క్యారెక్టర్లకు ఆప్షన్స్ రాసేవాళ్ళం పేపర్ మీద, మంగపతి క్యారెక్టర్కి మాత్రం ఇలా అనుకుని వదిలేయటమే. పేపర్ మీద రాసే వరకు రాలేదు ఏ పేరు. ఏమో అంటే అంత కనెక్టింగ్గా అనిపించలేదు, ఇతను కాదేమో మంగపతి, ఇతను కాదేమో మంగపతి అనే ఫీల్డ్లోనే వదిలేసేవాళ్ళం అన్ని. బట్ కార్తిక్ ఒకరోజు అంటే డిస్కషన్ అంతా అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ చూస్తా ఉన్నాడు. ఇంట్లో బిగ్ బాస్ వస్తుంది. బిగ్ బాస్ చూస్తుంటే శివాజీ గారు ఆ రోజు ఎపిసోడ్ ఏంటో నాకు తెలియదు, మనోడు చూస్తూ మంగపతి శివాజీ ఎలా ఉంటాడు అని ఆలోచించి స్టాండమ్గా త్రో చేస్తున్నాం కదా పేర్లన్నీ. అలా త్రో చేసే ప్రాసెస్లోనే నెక్స్ట్ డే వచ్చి సార్ మంగపతికి శివాజీ ఎలా ఉంటాడు అన్నట్టు అంటే అప్పటి వరకు నేనే అరిచేసి, నేనే అనేసుకొని, నేనే మంగపతిలా బిహేవ్ చేసేస్తూ ఇవన్నీ చేస్తున్నా. నేను ఒక్కసారిగా అవన్నీ తీసి శివాజీ గారి మీద అప్లై చేశా. శివాజీ గారి మీద వేసి చూసా విజువల్గా వేసుకొని మా ఇంట్లో కళ్ళు మూసుకొని శివాజీ గారి మీద కొంచెం ఆ లుక్స్ కానీ ఇవన్నీ వేయడం, ఈ అరవడాలు ఇవన్నీ శివాజీ గారి మీద ఊహించుకుంటే భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇది కదా ఓకే, ఇది ఓకే అప్రాప్రియేట్గా ఉంది, ప్రాపర్ అసలు టైలర్ మేడ్ అనిపిస్తుంది అని చెప్పి అప్పుడు ఇంకా పేరు రాయలేదు. అప్పుడు కూడా ఆప్షన్స్ రాయడానికి కదా పేర్లు రాయాలి, ఇతనే చేయాలి అన్న ఆప్షన్, ఇంకా అవసరం లేదు, రాయక్కర్లేదని నేను. ఆ తర్వాత నుంచి కంటిన్యూ అనమాట అది ప్రాసెస్. ఇంకా అక్కడి నుంచి శివాజీ గారిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాము. శివాజీ గారు విజువల్లో ఉన్నప్పుడు ఇంకా ఇంకా స్పీడ్గా వెళ్తున్నాం మేము. ఒక పాయింట్కి వచ్చేసరికి కార్తిక్కే డౌట్ వచ్చింది, సార్ ఏంటి సార్ మంగపతి అంటే శివాజీ అని మీరు అంత మెంటల్గా ఫిక్స్ అయిపోయి మూవ్ అయిపోతున్నాం మనం, రేపు పొద్దున ఆయన చేయకపోతే ఏంటి, ఆయన చేయనంటే ఏం చేస్తాం, మరి ఆ క్యారెక్టర్ మీరు ఎక్కువ కనెక్ట్ అయిపోతున్నారు దానికి శివాజీ గారికి, ఆయన చేయకపోతే మళ్ళీ అప్పుడు డిసప్పాయింట్ అవుతారండి అంటే, నేను శివాజీ గారు చేయకపోతే ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తారో కూడా నాకు తెలియదు, ఖచ్చితంగా ఆయన చెయ్యాలంతే, ఏదో ఒకటి చేసి ఇంకా మసిపూసి మారేడుగా చేసి ఏదో ఒకటి చేసి ఇంకా ఆయన ఒప్పించాలి అంతే ఇంకా అని నేను. అప్పటికి ఇంకా ప్రొడక్షన్ లేదు, ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరు ఒప్పుకోలేదు, ఇంకేది లేదు. అప్పటి నుంచే శివాజీ గారు ఉన్నారు సినిమాలో. కానీ భయ్యా బిగ్ బాస్లో ఆయన చేసిన అగ్రెషన్ కానీ ఇప్పటికీ చాలా మందికి కూడా టెర్రర్ అనిపించేలా ఉంటుంది. ఈవెన్ కొంతమందిని కొన్ని సిచ్యువేషన్స్లో ఆయన రియాక్ట్ అయిన విధానం కానీ, అంటే న్యాయం వైపే నిలబడాలి అని ఆయన చూపించే అది కానీ ఏదైనా కానీ ఎప్పుడైనా న్యాయం ఉన్న సైడే ఆ కోపం అనేది కూడా ఎక్కువగా ఉంటుందని అంటూ ఉంటారు. సో అగ్రెషన్ అనేది ఆయనలో అక్కడ చూసేటప్పటికి చిన్న చిన్న క్లిప్పింగ్స్ వరకే చూసాను బిగ్ బాస్. బట్ నాకు ఇంద్రా సినిమాలో వీర మనోహర్ రెడ్డి అది, తర్వాత ఒట్టేసి చెబుతున్నాలో కన్నింగ్ విలనిజం చేస్తారు ఆయన, కళ్ళద్దలు పెట్టుకొని చిన్నగా దించి ఇలా చూస్తూ ఉంటారు. ఆ కన్నింగ్నెస్ ఉంటుంది. అక్కడేమో అగ్రెషన్ అరుస్తారు అందులో. ఇంద్రా సినిమాలో వీర మనోహర్ రెడ్డి అంటే ఒక చిన్న ఆ నెగిటివ్ అదే కొంచెం అక్కడి నుంచి అనమాట. ఈయనలో చాలా ఉంది విషయం అని, ఇది వర్కౌట్ అవుతుంది, ఈయన పుల్ ఆఫ్ చేస్తారు దీన్ని భలే అని చెప్పి ఆ వీర మనోహర్ రెడ్డి ఒట్టేసి చెప్తున్నా వీటిని కొంచెం కాయిన్ చేస్తే, ఆయనలో యాంగ్లో ఒకటి ఉంది, ఇంకొంచెం కాయిన్ చేసి దాన్ని బాగా ట్రిగ్గర్ చేస్తే వచ్చేస్తుంది మంగపతి అని మా ఫీలింగ్. బట్ ఈ నెయిల్డ్ ఇట్ అండి. దర్శి గారిని ఎట్లా తీసుకొని వచ్చేసారు? నేను తీసుకురాలేదు, ఆయన నన్ను తీసుకొచ్చాడు. ఈ సినిమాలో ఫస్ట్ నుంచి ఉన్నది దర్శి గారే. ఓకే, ఫస్ట్ దర్శి గారితో స్టార్ట్. దర్శి గారి దగ్గర నుంచే
ఫస్ట్ బేసిక్ ఐడియా ఆయనకే చెప్పాను. చెప్తే 5 minutes 5 నిమిషాల్లో ఐడియా చెప్పాం. ఆ సినిమా రాశానని చెప్పాను కదా రైటింగ్. ఆ సినిమా షూటింగ్ అప్పుడు ఎండల్లో అమలాపురం షూటింగ్ మిడ్-మే. టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ అది. ఇది దర్శి ఉన్న మూవీ. దర్శి గారికి అప్పుడు ఉన్నాయా కథలు ఐడియా ఉంటే చెప్పరా అంటే ఊరికే అలా క్యాజువల్గా త్రో చేసి 5 నిమిషాల్లో చెప్తే అది ఇంకెవరికి చెప్పకరా నేనే చేస్తాను. హీ వాజ్ ద ఫస్ట్ వన్ హూ కేమ్ ఇన్ టు కోర్ట్. ఓకే. ఐడియా నా దగ్గర ఉంది కాబట్టి ముందు నుంచి నేను ఉన్నాను అనుకుంటా. నా తర్వాత ఇమ్మీడియట్గా దర్శినే. కమింగ్ టు ద క్యారెక్టర్స్ వైజ్ హీస్ ద ఫస్ట్. ఆ రోజు నుంచి ఉన్నాడు సినిమాలో. దర్శినే నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళడం, నాన్నగారు అపాయింట్మెంట్ అడిగింది తనే, అన్నీ అంతా దర్శి.